మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది ఎంపిక స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలో మురళీధర్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 119 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసే ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పటికే ఫైనల్ చేసిన 72 లిస్టుతో పాటు మరికొన్ని సెగ్మెంట్లకు క్యాండిడేట్లను ఫిల్టర్ చేయనున్నారు. దాదాపు 100 సెగ్మెంట్లకు ఈ రోజు సింగిల్ నేమ్ తో జాబితా తయారు చేయనున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే 70 స్థానాలకు పైగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది. ఇక స్క్రీనింగ్ కమిటీలో తయారు చేసిన లిస్టును ఈ రోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. అనంతరం ఏఐసీసీకి రాష్ట్ర పార్టీకి లిస్టు పంపించనున్నారు. ఏఐసీసీ టీపీసీసీ సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల చుట్టూ టికెట్ల కోసం తిరుగుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది ఎంపిక స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలో మురళీధర్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 119 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసే ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పటికే ఫైనల్ చేసిన 72 లిస్టుతో పాటు మరికొన్ని సెగ్మెంట్లకు క్యాండిడేట్లను ఫిల్టర్ చేయనున్నారు. దాదాపు 100 సెగ్మెంట్లకు ఈ రోజు సింగిల్ నేమ్ తో జాబితా తయారు చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే 70 స్థానాలకు పైగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇక స్క్రీనింగ్ కమిటీలో తయారు చేసిన లిస్టును ఈ రోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. అనంతరం ఏఐసీసీకి రాష్ట్ర పార్టీకి లిస్టు పంపించనున్నారు. ఏఐసీసీ టీపీసీసీ సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల చుట్టూ టికెట్ల కోసం తిరుగుతున్నారు. ఢిల్లీలో తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానున్నారు. తెలంగాణ అభ్యర్థుల జాబితాపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కి, మల్లు బట్టి విక్రమార్క అందరూ కూడా హాజరయ్యారు. మరి వాడి వేడిగా సమావేశం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు 50 నుంచి 70 సీట్ల వరకు అనౌన్స్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. మరి కాంగ్రెస్ వార్ రూమ్ లో ప్రస్తుతం వార్ జరుగుతోంది. మరి సీట్ల పంపకాలకు సంబంధించి, గెలుపు గుర్రాల ఎంపికకు సంబంధించిన వడపోత కార్యక్రమం జరుగుతోంది. మరి ఈ వడపోత కార్యక్రమం ద్వారా గెలుపు గుర్రాలను ఎంపిక చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించబోతున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దీని మీద డెసిషన్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఈ ఒక నిర్ణయం తీసుకొని ఆ జాబితాపై 1-2 సార్లు ఈ జాబితా మీద చర్చలు జరిపిన తర్వాత ఈ రోజు రాత్రికి కానీ లేదంటే రేపు కానీ ఈ జాబితాను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దాదాపుగా 50 నుంచి 70 సీట్ల వరకు వస్తాయని చెప్పి సమాచారం అందుతుంది. మరి 50 సీట్లే అనౌన్స్ చేస్తారా లేకపోతే 70 సీట్లు అనౌన్స్ చేస్తారా అనేది మనం చూడాలి. ఏది ఏమైనా సరే ఇక ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం చాలా కీలకమైన సమావేశం. మరి ఈ నేపథ్యంలో ఇక సీట్ల ఎంపికపై తర్జన భర్జన పడుతున్నారు. కొంతమంది సీనియర్ సభ్యులు అలాగే
స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి వారికి కూడా ఇద్దరిద్దరు చొప్పున పోటీ ఉన్న నేపథ్యంలో మరి దాన్ని ఏం చేయాలి? సింగిల్ అభ్యర్థిగానే పంపించాలా, లేదంటే ఆ ఇద్దరితోనే పంపించి హైకమాండ్ తేల్చి చెప్తుందా, హైకమాండే దీని మీద డెసిషన్ తీసుకుంటుందా అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే ఎవరైతే స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న వ్యక్తులు ఇక కాంగ్రెస్ హైకమాండ్తో ఇప్పటికే మాట్లాడుకుని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని వదిలేశారు. మరి ఒకవేళ రేవంత్ 2 పేర్లు ఇక్కడ పంపించినా కాంగ్రెస్ హైకమాండ్ ఒక పేరుని అక్కడ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎల్బీ నగర్ విషయంలో కానీ ఇంకా కొన్ని స్థానాల విషయంలో కానీ కొంత కాంట్రవర్సీ ఉంది. మరి రేవంత్ తీసుకొచ్చిన అభ్యర్థులకి అలాగే మధు యాష్కి మధ్య కొంత వాగ్వివాదం ఉంది. ఈ నేపథ్యంలోనే మధు యాష్కి అలాగే రేవంత్కి మధ్య కొంత వాగ్వివాదం కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మధు యాష్కి ఎల్బీ నగర్ నుంచే కంటెస్ట్ చేస్తానంటాం, అలాగే రేవంత్ ఆ స్థానానికి మరికొంతమంది అభ్యర్థులను తీసుకురావటం, ఇదంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మిగతా సభ్యులు కూడా రేవంత్ యొక్క వైఖరిపై కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే అభ్యర్థుల జాబితా అనేది ఏకగ్రీవంగా రావాలి, అలాగే సింగిల్ నేమ్తో రావాలనే ధ్యేయంతో కసరత్తు జరుగుతుంది. మరి దాంతోపాటు ఇక ఖమ్మం అభ్యర్థులకు సంబంధించి పొంగులేటి కానీ తుమ్మలకు సంబంధించిన సీట్ల అంశానికి సంబంధించి ఈ భేటీలో ఈ ఫస్ట్ లిస్టులో వచ్చే అవకాశం అయితే ఆ స్థానాలకి ఈ ఫస్ట్ లిస్టులో అయితే రాదని తెలుస్తుంది. అలాగే ఇక బీసీ అభ్యర్థుల జాబితాకి సంబంధించి కానీ అలాగే ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన జాబితాకి సంబంధించి కానీ ఇక అన్ని వైపులా వీటన్నిటిని కూడా స్క్రీనింగ్ కమిటీ చర్చిస్తుంది. కాకపోతే ఈ 70 సీట్ల వరకే ఈరోజు ఇచ్చి మిగతా సీట్లు మాత్రం తర్వాత 20వ తారీఖు తర్వాత రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏది ఏమైనా సరే అన్ని వర్గాలను సాటిస్ఫై చేసుకుంటూ తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న విశ్వ ప్రయత్నంలో అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం కోరుతుంది. మరి బీసీ నేతల నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు బీసీ నేతలు కూడా ఢిల్లీకి రావాలని పిలిచింది. బీసీ నేతలు కూడా ఢిల్లీకి వచ్చి వాళ్ళ గళంని వినిపించబోతున్నారు అధిష్టానం ముందు. వాళ్ళకి 34 సీట్లు ఇస్తామని చెప్పి అధిష్టానం హామీ ఇచ్చింది కాబట్టి ఆ 34 సీట్లు కావాలని కోరుకుంటున్నారు. ఆ 34 సీట్లకు సంబంధించి కూడా ఈరోజు చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సిఈసి తీసుకునే నిర్ణయమే ఫైనల్ నిర్ణయము. సిఈసిలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ ఉంటారు. మరి వీళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాన్ని బేస్ చేసుకునే లిస్ట్ తయారవుతుంది. మరి తెలంగాణ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. ఒక ఫార్ములా ప్రకారం సర్వే ప్రకారం ఆ గెలుపు గుర్రాలనే ఎంపిక చేయబోతుంది అధిష్టానం. మరి ఈ రోజు రేపట్లో ఈ జాబితా విడుదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రామగురికంతో రామకృష్ణ, అమర్ న్యూస్, న్యూఢిల్లీ.